సోషల్ మీడియాలో లక్షల కొలది ఫాలోవర్స్ కలిగినటువంటి చక్కని యవన దైవజనులు మరి అలాగ విమర్శించుకోవడం, సవాలు చేసుకోవడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనందరం కూడా ప్రార్థన చేయాలి. సంఘంలో ప్రవేశించినటువంటి అపవాది ఆత్మ సహోదరుల మధ్య ఐక్యతను పాడు చేసేటటువంటి అపవాది ఆత్మ, దాన్ని మనము బంధించాలి ప్రార్థన ద్వారా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు మనోహరమని వాక్య భాగం మనం మన సంఘాల్లో చదివి వినిపిస్తూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికీ ఎమోషనల్గా ఒకరినొకరు ఎంతంత మాటలంటే అంత